హాయ్ మామ. ఈరోజు మేము ప్రకాశం జిల్లాలో అతి పురాతనమైన త్రిపురాంతకేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. మామ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులను శివుడు అంతం చేయడంతో త్రిపురాంతకేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడి శివలింగం స్వయంభూగా వెలిసింది. ఈ ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ గుడిని చేరుకోవాలంటే ఒంగోలు నుంచి దర్శి మీదుగా కానీ లేదా వినుకొండ మీదుగా కానీ వెళ్ళొచ్చు. సుమారు 115 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపు పురాతన వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే శివుని ఆలయాలు, అలాగే గుడికి సంబంధించిన అతి పురాతనమైన శాసనాలు కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్ళారంటే దక్షిణామూర్తి స్వామి విగ్రహం కనిపిస్తుంది. అలా మేము ప్రదక్షిణ ముగించుకొని దర్శనానికి వెళ్ళాము. గుడికి ఎడమవైపు ఒక గృహ అనేది ఉంటుంది. ఈ గృహ నుంచి పూర్వం రాజులు, మునులు శ్రీశైలంకు వెళ్ళి వచ్చేవారు. ఇక్కడ కార్తీక మాసం, శివరాత్రి రోజుల్లో ఉత్సవాలు బాగా జరుపుతారు. ఈ గుడి కొండ మీద ఉండడంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ నీటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారైనా ఈ త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవాలి. మామ, వచ్చే వీడియోలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంని చూపిస్తాను. మామ, నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మామ.